విజయనగరం జిల్లా రాజా మండలం బొద్దాం గ్రామంలో ఛాలెంజ్ యూత్ ఆధ్వర్యంలో వినూత్న వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి సంవత్సరం విభిన్న శైలిలో గణపతిని ప్రతిష్ఠించే ఈ కమిటీ ఈసారి 25,000 రూపాయలు విలువ చేసే రూపాయి నాణేలతో విగ్రహాన్ని రూపొందించారు. పర్యావరణానికి ఎటువంటి హాని కలుగకుండా పునర్వినియోగం చేయగల వస్తువులతో విగ్రహాలు తయారు చేయడమే తమ లక్ష్యమని ఛాలెంజ్ యూత్ సభ్యులు లోకల్ 18కు తెలిపారు. గతంలో గాజు బాటిల్స్, కొబ్బరికాయలు, పచ్చగడ్డి వంటి వినూత్న శైలుల్లో విగ్రహాలు తయారు చేసిన ఈ కమిటీ ఈసారి 25 రోజుల పాటు నిరంతరం శ్రమించి నాణేలతో గణపతిని ప్రతిష్ఠించారు. విగ్రహం నిమజ్జనం అనంతరం ఆ డబ్బును పేదలకు అన్నదానంగా వినియోగించనున్నట్లు వారు వెల్లడించారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలతో పాటు సంగీతం, నృత్యం, నాటికలతో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. ఈ విగ్రహాన్ని చూసేందుకు స్థానికులతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా అధిక సంఖ్యలో తరలి వస్తూ దర్శనం చేసుకుంటూ ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. మాది విజయనగరం జిల్లా రాజా మండలం బొద్దాం గ్రామంలో మా ఛాలెంజ్ యూత్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం అని చెప్పి ఈ సంవత్సరం 25,000 రూపాయలు విలువ చేసిన రూపాయి నాణ్యములతో విగ్రహం నిర్మించడం జరిగింది. ఇదే విధంగా ఈ రోజే కాకుండా గత 25 రోజుల నుంచి మా యూత్ ఒక 80 మంది రాత్రి పగలు అనకుండా కష్టపడి ఈ విగ్రహం నిర్మించడం జరిగింది. ఈ సంవత్సరమే కాకుండా గత 3 సంవత్సరాల నుంచి డ్రింక్ సీసాసు, నెక్స్ట్ పచ్చగడ్డి అండ్ కొబ్బరికాయలతో వినాయకుడు కూడా నిర్మించడం జరిగింది. ఎందుకంటే మా ఛాలెంజ్ యూత్ ఆధ్వర్యం అన్నది పర్యావరణ పరిరక్షించుకోవడం మాత్రమే. ఎందుకంటే కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి అనేక వ్యాధులు రావడం వల్ల ఈ ప్లాస్టిక్ నిర్మూలించడం కోసం అని చెప్పేసి మా ఛాలెంజ్ యూత్ అనేది ఆకట్టుకుంది. విగ్రహాన్ని దర్శించడం కోసం అని చెప్పేసి మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు 18 గ్రామాలు ఉంటాయి. ఈ 18 గ్రామాలు కూడా డే నైట్ అనకుండా మా యొక్క విగ్రహాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. చాలా వరకు కూడా మా నుంచి మెసేజ్ ఏంటంటే మాలా కాకపోయినా ఎంతో కొంత మారాలని మా యొక్క ఛాలెంజ్ యూత్ ఆధ్వర్యం తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ విగ్రహాన్ని మేము నిర్మించడమే కాకుండా ప్రతి ఒక్కరికి అంటే నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి కూడాను మా మండపం ఉంది. మా ఛాలెంజ్ యూత్ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకి అంటే లేడీస్ జెంట్స్ అవ్వచ్చు, వాళ్ళకి జెంట్స్ ఏంటంటే క్రికెట్ పోటీసు, చిన్నపిల్లలకి ఏంటంటే ముగ్గుల పోటీలు, అదేవిధంగా వాళ్ళ కోసం వాళ్ళ కోరిక మేరకు లక్కీ డ్రా కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకే గిఫ్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం అంటే 6వ తేదీ అయిపోయిన తర్వాత ఈ 25,000 రూపాయల కాయిన్స్ అనేది మరొక కొంత డబ్బు మేము మా యూత్ యాడ్ చేసి అన్నదాన కార్యక్రమంలో మేము సమర్పించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఇక్కడ మనం చూసుకుంటే బొద్దాం గ్రామంలో ఈ సంవత్సరం వెరైటీగా కాయిన్స్తో వినాయకుడు నిలపడం జరిగింది. ఇది ఈ సంవత్సరం కాదు, మనం చూసుకుంటే గత 4 సంవత్సరాల నుండి ఏదో ఒక వెరైటీతో ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతిని సపోర్ట్ చేస్తూ ఎటువంటి పొల్యూషన్ అనేది ఎంకరేజ్ చేయకుండా నిలపడం జరుగుతుంది ఛాలెంజ్ యూత్ ఆధ్వర్యంలో. ఈ ఛాలెంజ్ యూత్ అనేది ఎలా అంటే నేను చిన్నప్పుడు నేను చూస్తున్నానండి, ఒక సైన్యం లాంటిది. చిన్నప్పటి నుండి ఒక మంచి గ్యాదరింగ్తో అమాంగ్ 250 మెంబర్స్ కలిసి ఒక విగ్రహం నిలపడం, ఇది మెయిన్ రోడ్లో నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. రీసెంట్గా కరోనా నుండి అయితే పూర్తిగా మనకి మట్టి విగ్రహాలు పెట్టుకున్న వాతావరణం మంచిదే, కానీ మట్టి వినాయకులే కాకుండా చూసుకుంటే కూల్ డ్రింక్స్తో వినాయకుడు చేశారు, తర్వాత కొబ్బరికాయలతో చేశారు, లాస్ట్ ఇయర్ అయితే గరిక పోస్తో చేశారు. ఈ సంవత్సరం ఏకం డబ్బులతో అంటే నాణ్యాలతో వినాయకుడు చేశారండి. అలాగే మీరు కూడా ఈ వినాయకుడిని దర్శించుకొని స్వామి ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాము. అందరికీ నమస్కారం. మేము బొద్దాం గ్రామం నుండి మాట్లాడుతున్నాం. ఛాలెంజ్ యూత్ గత 4 సంవత్సరాల నుండి ఇలా డిఫరెంట్ వినాయకుడిని తయారు చేసి పెడుతున్నారు. పర్యావరణానికి హాని కలగకుండా ఇలా మీరు కూడా చేసి పర్యావరణానికి హాని కలగకుండా చేస్తారని ఛాలెంజ్ యూత్ తరఫున బొద్దాం గ్రామం అందరినీ చెప్తున్నాం. ఇలా పర్యావరణానికి హాని కలగకుండా చేస్తారని యూత్ని ఆదర్శంగా తీసుకొని పర్యావరణానికి హాని కలగకుండా కోరుకుంటున్నాం. బొద్దాం యూత్ అందరూ ఇలా పర్యావరణానికి హాని కలగకుండా ఉంటారని కోరుకుంటున్నాం.
చెప్పమ్మా. నాది కొటారపురం. బద్దవలో రూపాయి బిళ్ళలతో వినాయకుడిని చేసుకుని చూడడానికి వచ్చాము. సంవత్సరంకి ఒక వెరైటీ చేస్తాండ్రు, చాలా బాగా చేస్తాండ్రు. అందుకే చూడడానికి వచ్చాము. అందరూ కూడా అలా చేయాలని కోరుకుంటాం.